మండలి మొత్తం 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కేంద్రాలలోనూ ఫార్మర్స్కి సరైన సదుపాయాలు, టైంకి లారీలు రావడం, ట్రాన్స్పోర్టు, గన్నీ బ్యాగ్స్ అన్ని సౌకర్యాలు ఫార్మర్స్కి అందరికీ కరెక్ట్ టైంలో అందుతున్నాయి. మండలంలో కొనుగోలులో ఏ ప్రాబ్లం లేదు. కొన్ని అంటే రైతులు ధాన్యం ఎండ కూసిన తర్వాత లారీలు లోడ్ చేస్తలేవు, కొంతమంది కొనుగోలు కేంద్రాల్లో పైరవకారులదే అనేది ఒక ఆరోపణ ఉంది మేడం. దాని మీద మీరు అలాంటివి మా దృష్టికి రాలేదు. ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురా అంటే భయపడి మా వడ్లు పోయేమో అనే దానికి వాళ్ళు మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు. దాని మీద మీరేమంటారు? ఈసారి ఏం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏం లేదండి. అట్లాంటి ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేస్తాను, మీకు లారీలు వచ్చేటట్టు చేస్తాను. ఇంచుమించు మన కొల్చారం మండలంలో ఎన్ని కేంద్రాలు ఉంటారు మేడం? 21 కేంద్రాలు. ఎన్ని సొసైటీ మేడం? 16 సొసైటీస్, 2 FPOలు, మేడం? 3 IKPలు. 16 సొసైటీస్, 16 సొసైటీ కొనుగోలు కేంద్రాలు మేడం, 2 FPO కొనుగోలు కేంద్రాలు, 3 IKP కొనుగోలు కేంద్రాలు, మొత్తం 21. ఏదైనా మీ నంబరు స్క్రీన్పై పెట్టమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులకు మీరే సూచనలు ఇవ్వండి. రైతులకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీరు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. మీ సెల్ నెంబర్ చెప్పండి దయచేసి. 7288945452. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. 7288945452 మేడం. ఎందుకంటే ఇంతకుముందు మా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఒక మండల అధికారిగా మీ దృష్టికి రైతుల సమస్యలను, ఎందుకంటే రాత్రి మగవాళ్ళు వాళ్ళు కష్టపడి రాత్రి అనక పగలనక పంట పండించి ఇంత కొనుగోలు కేంద్రాలు తెచ్చి ఎండబోస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వచ్చేది మా దగ్గరికి. ఏదైనా ఉంటే నన్ను సంప్రదించండి. సరే మేడం, థ్యాంక్ యూ ఫర్ బెస్ట్.